శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో మిథున రాశి వాళ్ళకి 12 ఇంట్లో గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మే నెలలో ఆదాయం బాగా వచ్చినప్పటికీ ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు మే నెలలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేసుకోవాలి. లేకపోతే డబ్బు అనేది వృధాగా ఖర్చు అయిపోయే సూచనలు మే నెలలో ఎక్కువ ఉన్నాయి. అలాగే వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే మిథున రాశి వాళ్ళకి ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కుటుంబంలో దుబారా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ దుబారా ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాలు బంగారం లాంటి భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. ఆ కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి మీకు మంచి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అలాగే అన్ని రంగాల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కేవలం డబ్బు ఖర్చు మాత్రమే అదుపులో ఉంచుకోవాలి. సంతాన రీత్యా సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని దంపతులు మిథున రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సంతానం ఉన్నవాళ్ళు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం, సంతానం వల్ల కీర్తి వచ్చే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే స్త్రీ మూలక ధన సహాయం ఉంటుంది. మిథున రాశి పురుషులకైనా మిథున రాశి స్త్రీలకైనా వేరే స్త్రీ ధన సహాయం చేసే సూచనలు మే నెలలో కనిపిస్తున్నాయి. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమను మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో లాభాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం అనుకూలం. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి మే నెలలో వృత్తిపరంగా అద్భుత ఫలితాలు ఉన్నాయి. ధనానికి లోటు ఉండదు. కేవలం డబ్బు ఖర్చు నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మే నెల మొత్తం విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే నెలలో మిథున రాశి వాళ్ళకి అనుకూల తేదీలు, కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 13, 16, 23, 25, 29 ఇవి అనుకూల తేదీలు. అలాగే ప్రతికూల తేదీలు 4, 9, 11, 18, 20, 27, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది. కాబట్టి ఆ కంటక శని దోషం తొలగింపజేసుకొని అన్ని రకాలుగా అద్భుత ఫలితాలు కలగాలంటే మే నెలలో ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. వీలైనప్పుడల్లా ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి మే నెల మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.